పార్టీలు రాజకీయాలు వేరు కానీ వివిధ పార్టీలో ఫ్రెండ్స్ ఉండొచ్చు కానీ నాకు అతని మనస్తత్వం అయితే క్లియర్గా తెలుసు. 100% మళ్ళీ నేను వెళ్ళడని అనుకుంటున్నా. జీవి రెడ్డి మళ్ళీ వెళ్ళడనే నేను అనుకుంటున్నా. కానీ టీడీపీలో అయితే కొంత అన్ఫిట్ జరుగుతుంది, పార్టీల మధ్య కావచ్చు, ఇంటర్నల్గా కూడా టీడీపీ లీడర్స్ మధ్య కూడా చాలా గ్యాప్స్ క్రియేట్ అవుతూ వస్తున్నాయి లీడర్స్కి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్లు కావచ్చు, ఐఏఎస్ఎల్ కావచ్చు, వీళ్ళకి సంబంధించి. అలాగే ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు అసెంబ్లీకి సంబంధించి, మేము విడిపోవాలని చెప్పేసి చాలామంది కోరుకుంటూ ఉన్నారు. మరో 15 ఏళ్ల పాటు మేము కలిసే ఉంటామని చెప్పేసి ఆయన మాట్లాడటం, కులాలకు సంబంధించిన ప్రస్తావన తీసుకురావడం, ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు? అంటే పవన్ కళ్యాణ్ అనే క్యారెక్టర్ని మనం అనలైజ్ చేసినప్పుడు అది చాలా ఫిక్టిషియస్గా డిఫరెంట్గా ఉంటుంది. ఆ క్యారెక్టర్ లావా ట్యాడ్పోల్గా, ట్యాడ్పోల్ అడల్ట్గా రకరకాల పరివర్తనలు చెందుతూ ఉంటాయి కదా. అలా రకరకాల పరివర్తనలో అతను ఏ స్టేజ్లో ఇప్పుడు ఉన్నాడు, ఎట్లా మారుతున్నాడు అనే ఒక అర్థం కానీ ఒక అయోమయ గందరగోళ స్థితిలో అతను మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతా ఉంది అతని గురించి మాట్లాడేటప్పుడు. దక్షిణ భారతం, ఉత్తర భారతదేశం అని మాట్లాడడం, అదంతా మాట్లాడి నిన్నగా మొన్న అదేమన్నాడంటే ఆ డిఫరెన్సెస్ ఉండకూడదు అన్నాడు. మొన్న అతనే మాట్లాడాడు, మేము సౌత్ అంటే అంత చిన్న చూప, మేము మనుషులం కాదా, మేము భారతదేశంలో అంతర్భాగం కాదా, దక్షిణ భారతదేశ సత్తా చూపిస్తామని అతనే మాట్లాడాడు. మళ్ళా అతనే ఇది ఉండకూడదు, మనకి ఈ డిఫరెన్సెస్ రాకూడదు అని అతనే మాట్లాడాడు. సో అతనిలో ఆ పరివర్తన ఎందుకు వస్తుందనే అర్థం కాదు. కులాలు, సామాజిక న్యాయం ఇవన్నీ కూడా అతను 2016-17 టైంలోనేమో అవన్నీ మాట్లాడాడు. అంటే దానికి అర్థం ఏమంటే, నాకు అర్థమైనంత వరకు ఆ రోజు అతను లీడర్స్గా నమ్మి అతని బ్యానర్లో ఎవరున్నారంటే పెరియార్, కాంశీరామ్, మదర్ తెరీసా ఉన్నారు. అతను వెనకాల బ్యాక్ డ్రాప్లో పెరియార్, కాంశీరామ్, మదర్ తెరీసా బ్యాక్ డ్రాప్ లో ఉన్నారు. ఇతను ఎదరు నిలబడ్డాడు. సో వాళ్ళ ఆదర్శాలను ఆ రోజు మాట్లాడ్డా, అంటే ఇతని మైండ్ కాదు, ఆ రోజు బ్యానర్ లో పోస్టర్ వెనకమాల ఎవరుంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మాట్లాడే వ్యవహారమే తప్ప ఆదర్శంగా మళ్ళీ ఫాలో అవుతాడని కూడా అనట్ల. ఆ రోజుకి అంటున్నాను. సో ఆ భాష మాట్లాడాడు ఆ రోజు. పెరియార్ కాన్సెప్ట్ దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అనేది పెరియార్ కాన్సెప్ట్. అట్లాగే ఈ మదర్ తెరీసా వచ్చినప్పుడు సేవా తత్పరత, ఇవన్నీ ఈ కాన్సెప్ట్ తీసుకున్నాడు. సో కాంశీరామ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు 19లో వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం కానీ, ఎస్సీ ఎస్టీలు, డౌన్ ట్రాడన్ వర్గాల యొక్క అప్లిఫ్ట్మెంట్ కానీ, అది కాంశీరామ్ కాన్సెప్ట్. అప్పటి వరకు ఆ కాన్సెప్ట్ మాట్లాడాడు. ఎప్పుడైతే మళ్ళీ పూర్తిగా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు, ఇవాళ అనాపాలజిస్టిక్ సనాతని అయిపోయాడు. గోల్వాల్కర్, సావర్కర్ ఈయన ఆదర్శప్రాయులు అయిపోయారు. అంటే మనకి పెరియార్, కాంశీరామ్ ఈ పక్కన ఉంటారు, గోల్వాల్కర్, సావర్కర్ ఈ పక్కన ఉంటారు. సో వీళ్ళ వైపు ఈ భాష మాట్లాడగలడు, వీళ్ళ వైపు ఈ భాష మాట్లాడగలడు. సో ఈ 2 రకాల భాషను మాట్లాడుతున్న వ్యక్తిని చాలా డేంజరస్ ఫెలో అంటాను నేను. చాలా దుర్మార్గమైన కాన్సెప్ట్ అంటాను అది. నువ్వు పూర్తి భిన్నమైన వైఖరులు, పూర్తి భిన్నమైన ధృవాలండి. అటువంటి వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఈ పక్క నిలబడి మాట్లాడుతున్నావు, ఈ పక్క నిలబడి మాట్లాడుతున్నావు అంటే నీకు ఒక స్థిరత్వం లేదు. నువ్వు ఎవరినో నమ్మించి ఆ ప్రజల్ని మోసం చేసే ఒక దుర్మార్గమైన కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ చేస్తా ఉన్నాడు. తస్మాత్ జాగ్రత్త అని కూడా చెప్పదలుచుకున్నాయి ఇక్కడ. సో అతను కుల ప్రస్తావన లేదని అతలే మాట్లాడతాడు. కుల ప్రస్తావన లేదు అంటే మనం 2019 మొన్న 2024 ఎలక్షన్ ముందు చూసాం. కాపు కులం మొత్తం నా వెనకమాల అప్పుడే నిలబడి ఉంటే మనం ఆ రోజే అమరు చేయి ఉండేవాళ్ళం, ఇప్పుడన్నా విడిపోకుండా నా వెనకమాల డైరెక్ట్ గా తన కులాన్ని గురించి ప్రస్తావించి మాట్లాడిన పవన్ కళ్యాణ్. అదే పవన్ కళ్యాణ్ వాళ్ళు మళ్ళీ కులాల ప్రస్తావన ఎందుకు, కులాల ప్రస్తావన తీసుకురావద్దు అంటాడు. కులాల ప్రస్తావన ఎందుకు, కులాల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు ప్రజలు అని నేను ఎందుకు అంటానంటే, 3 మంత్రి పదవులు తీసుకున్నాడు కేబినెట్ లో. 3 మంత్రి పదవుల్లో 3 సామాజిక వర్గాలను కనుక నువ్వు డిఫరెంట్ గా రిప్రజెంట్ చేసి ఉంటుంటే ప్రజలు కూడా ఆలోచించరు. సో సమాన్యాయం, సమానత్వం పాటిస్తున్నాడు పవన్ కళ్యాణ్ అంటాం. అంత అగ్రవర్ణాలే కదా ముగ్గురు కూడా. ఇద్దరు ఒక సామాజిక వర్గం, ఒక ఆయన ఒక సామాజిక వర్గం. సో ముగ్గురు అగ్రవర్ణాల్లో పెట్టుకొని ఇంకా కులాలన్నీ, కులాల ప్రస్తావన మర్చిపోండి, నేను సనాతని హిందూ అయ్యాను కాబట్టి మీకు ఎవరికి కులాలు వద్దు, మనందరం కూడా మనధర్మ శాస్త్రం ప్రకారం ముందుకెళ్దాం అనే అంటే తనకి ఏది అనిపిస్తే ప్రజలు కూడా అది ఫాలో అవ్వాలి అనేది తన ఆలోచన తప్ప ఎండ్ ఆఫ్ ది డే అది ప్రజలకు లబ్ధి చేకూర్చేది కాదు, ప్రజలకి మంచి చేసేది కాదు అంటానికి ఈ 2 భిన్న ధృవాలు ఇందా చెప్పండి. ఇంకొక విషయం కూడా, వాళ్ళిద్దరు కంబైన్డ్గా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు, టీడీపీ కానీ జనసేన. దాంట్లో కూడా వాళ్ళు ప్రస్తావించారు, శాస్త్రీయంగా సమగ్ర కుల గణన చేస్తామని వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. నీకు అసలు కులాలనే కాన్సెప్ట్ లేకపోతే నువ్వు మేనిఫెస్టోలో అది ఎందుకు పెడతావు? సో చాలా కాంట్రడిక్టరీ మనిషి. అతని వల్ల ప్రమాదమే తప్ప
అతని వల్ల సమాజానికి మంచి జరుగుద్ది అనేది నేనైతే అనుకున్నా. ఆ ప్రమాదం ఎవరికి ఉంటుందా? టీడీపీకి ఉంటుందా, బీజేపీకి ఉంటుందా? అంటే బీజేపీ ఈస్ క్లియర్లీ ఆపరేటింగ్ పవన్ కళ్యాణ్, ఇంకా అందులో అనుమానమే లేదు. ఇందాక మీరన్న నేను చెప్పిన ఇది దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అనే కాన్సెప్ట్ని కూడా ఇవాళ ఎందుకు విత్డ్రా చేసుకోవాలని అతను ప్రజల్ని కోరుతా ఉన్నాడంటే, రేపు జరగబోయే తమిళనాడు ఎలక్షన్స్లో డిఎంకే పార్టీ ఈ పాయింట్ని గట్టిగా రేస్ చేస్తూ ఉంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కానీ ఏదన్నా కానీ ఇక్కడ నుంచి మనం ఫండ్స్ అక్కడ పంపించడం కానీ అక్కడ నుంచి మనకి అంటే రూపాయి ఇక్కడ నుంచి పోతే మనకి ఎంత వస్తుంది అనే దాంట్లో 27 పైసలు ఏమో తమిళనాడుకి వస్తుంది రూపాయి పంపిస్తే. బీహార్కి ఉత్తరప్రదేశ్కి ఒకరికి రూపాయి పంపిస్తే 7 రూపాయలు, ఒకరికి రూపాయి పంపిస్తే 3.5 రూపాయలు వస్తుంది. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతూ ఉంది అని అక్కడ డిఎంకే గట్టిగా కొట్లాడుతున్న తరుణంలో అంతకుముందు దక్షిణ భారతదేశ ప్రయోజనాల గురించి మాట్లాడున్న పవన్ కళ్యాణ్ ఇవాళ బీజేపీ ట్రాక్లో ఉన్నాడు కాబట్టి దాన్ని మర్చిపోండి, ఇక దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం లేదు. రేపో ఎల్లుండో అక్కడ మళ్ళీ ప్రచారానికి కూడా పవన్ కళ్యాణ్ వెళ్లాల్సిన పరిస్థితి ఉండదు కాబట్టి డిఎంకేకి వ్యతిరేకంగా అక్కడ మాట్లాడాల్సిన పరిస్థితి ఉత్పన్నం అవుద్ది కాబట్టి ఇవాళ ఆ కాన్సెప్ట్ మర్చిపోండి. ఈ దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగినా పర్వాలేదు, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాంటి దానికి మనకు రావాల్సినవి కానీ నిధులు కానీ ప్రత్యేక హోదా కానీ ఏది క్లియర్గా రాలేదు. తమిళనాడు వాళ్ళు వాళ్ళ కన్సర్న్ చెప్తున్నారు, కర్ణాటక వాళ్ళు వాళ్ళ కన్సర్న్ చెప్తున్నారు, కేరళ వాళ్ళు వాళ్ళ కన్సర్న్ చెప్తున్నారు. అంటే దక్షిణ భారతదేశంలో ఉన్న 5 రాష్ట్రాలు ఆ కన్సర్న్ చెప్తున్నప్పుడు ఈ రాష్ట్రాల యొక్క కన్సర్న్ అంతా తప్పు అని ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడంటే భారతీయ జనతా పార్టీ గేమ్ లో అతను ఉంటాడు కదా. అది పాయింట్ నెంబర్. పాయింట్ నెంబర్ 2, ఇంతకు ముందు కూడా మీకు చెప్పడం జరిగింది, ఈ ఆపరేషన్ లో 15 సంవత్సరాలు కలిసే ఉందామనే మాట ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అతనంటే, ఇంతకు ముందే చెప్పలేదు, నేను కలిసే ఉండాలనుకున్నాను, తెలుగుదేశం పద్ధతి బాగాలేదు కాబట్టి నేను బయటకు వచ్చేస్తున్నాను అనేదన్నా చెప్తాడు. లేదు, కలిసే ఉండి టీడీపీని కనుక బీజేపీ ఓవర్కమ్ చేస్తే ఆ రోజు ముఖ్యమంత్రి అవకాశం కోసమన్నా కలిసి ఉందామని మాట్లాడుతున్నాడు తప్ప అతనికి ప్రత్యేకమైన ప్రేమ ఏమీ లేదు. డెఫినెట్ గా టీడీపీకి అయితే వీళ్ళు కలిసి ఉన్నంతకాలం, బీజేపీకి ఈరోజు ఒక గుమ్మంలో ఒక డోర్ అయితే తీశారు, రేపో మాపో రెండో వాకిలి కూడా తీసిన తర్వాత డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ అయితే ఈ రాష్ట్రంలో బీజేపీ వలన నష్టపోయేది ఫస్ట్ తెలుగుదేశం పార్టీ అదే ఆపరేషన్ త్రూ పవన్ కళ్యాణ్. టీడీపీకి అర్థమవుతుంది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత సీనియర్ లీడర్గా ఉండి బీజేపీ స్టాండ్స్, బీజేపీని చాలాసార్లు విమర్శించారు, ఇటు ఈవెన్ కాంగ్రెస్ స్థానిక పొత్తులోకి వెళ్ళారు. ఇన్ని తెలిసిన చంద్రబాబు నాయుడు ఎందుకు ఇంత వెనక్కి స్టెప్ వేసి మళ్ళీ బీజేపీని వెంట పట్టుకున్నాడు అంటే పవర్లోకి రావాలంటే ఇంకా అంతకు మించి గత్యంతరం కనపడలేదు. ఖచ్చితంగా వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి, వాళ్ళ హెల్ప్ ఉంటేనే మనం పవర్లోకి వస్తాననేది ఒకటి అర్థం చేసుకున్నాడు ఆయన. సో అటువంటి తరుణంలో వాళ్ళకి హెల్ప్ తీసుకున్నాడు తప్ప గట్టిగా అంటే అదర్ దాన్ దట్ ఇంకా కూడా ఏదో ఉంది అనేది ఒకటి అర్థమవుతా ఉంది. ఎందుకంటే మీ మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం నిలబడింది అని మాట్లాడితే దాన్ని కూడా వాళ్ళు నో ఆ మాట అనొద్దు మేము అని నిన్న లోకేష్ గారు కంగారు పడిపోవడం చూసినప్పుడు, దేశమంతా చెప్తుంది నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు గారి మద్దతుతోనే వాళ్ళ మోడీ ప్రభుత్వం నిలబడుతుందని దేశమంతా మాట్లాడుతుంటే ఆ మాట అనొద్దు మీరే వీళ్ళు ఇంత కంగారు పడుతున్నారంటే మోడీ గారికి ఎక్కడ తెలిస్తే మమ్మల్ని ఏ ఇబ్బంది పెడతాడో, అంటే ఆ ఇబ్బంది పెట్టేదానికి వాళ్ళ దగ్గర ఉన్న కారణాలు ఏంటి, వీళ్ళు ఎందుకు ఇంత భయపడుతున్నారు అన్నప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటారు. డెఫినెట్ గా వీళ్ళ వీక్నెస్ ఏదో నరేంద్ర మోడీ గారి చేతిలో ఉంది, అందుకని వీళ్ళు భయపడతా ఉన్నారు, ఆ కారణంగానే వాళ్ళతో ఉన్నారు. సరే, ఎండ్ ఆఫ్ ద డే ఎట్లా మేనేజ్ చేసుకొని పార్టీని ఎట్లా రక్షించుకోవాలి అనేది పార్టీ